ఒక సోషల్ మీడియా పోస్ట్ అగ్గిరాజేసింది. తమ పార్టీ మద్దతుదారుడే తమ కుటుంబం టార్గెట్గా పోస్ట్ పెట్టేసరికి ఎమ్మెల్యే కుటుంబం భగ్గుమంది. ఈ విషయం కేసుల వరకు వెళ్ళింది. పోలవరంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి జనసేన కార్యకర్త సతీష్కి మధ్య గొడవతో ఇప్పుడు రచ్చ అయిపోతోంది. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఏపూరి సతీష్ అనే వ్యక్తిపై ఎమ్మెల్యే భార్య చిర్రి జ్యోతి పిఎస్లో ఫిర్యాదు చేశారు. తన భర్త బాలరాజు జోలికొస్తే సహించనని, అలాగే తమ కుటుంబ విషయాల్లో జోక్యం వద్దని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై కొయ్యలగూడెం పిఎస్లో కేసు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు ఎమ్మెల్యే బాలరాజుపై ఎదురు కేసు పెట్టారు సతీష్. తనను కులం పేరుతో దూషించి కొట్టారు అనేది సతీష్ ఆరోపణ. తన ఒంటిపై గాయాలను కూడా చూపిస్తున్నాడు ఆయన. ఈ విషయంలో సతీష్కి మద్దతుగా కొంతమంది జనసేన కార్యకర్తలు స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు పిఏ పక్కన ఉన్నాడు. అతనితో పాటు అతను డ్రైవర్ మాట్లాడుతున్నారు. పోలవరంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి జనసేన కార్యకర్త సతీష్ కి మధ్య గొడవతో ఇప్పుడు రచ్చ అవుతోంది. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఏపూరి సతీష్ అనే వ్యక్తిపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భార్య జ్యోతి పిఎస్లో ఫిర్యాదు చేశారు. తన భర్త బాలరాజు జోలికొస్తే సహించను, అలాగే తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై కొయ్యలగూడెం పిఎస్లో ఆమె కేసు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటు ఎమ్మెల్యే బాలరాజుపై ఎదురు కేసు పెట్టారు సతీష్. తనను కులం పేరుతో దూషించి కొట్టారు అనేది సతీష్ ఆరోపణ. తన ఒంటిపై గాయాలను కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో సతీష్కి మద్దతుగా కొంతమంది జనసేన కార్యకర్తలు స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. నిద్రపోతుంటే నాకేదో ఆరోగ్యం బాగాలేదు, పడుకున్నా ఉన్నాం. ఎమ్మెల్యే గారు భార్య వచ్చారు, ఆయనతో పాటు 10 మంది ఎవరో కుర్రోళ్ళు వచ్చారు. మీరు ఏదో పోస్ట్ పెట్టారండి అన్నారు. నేను ఫస్ట్ గుర్తులేదు, చూడలేదు, తెలియదండి అన్నాను. తర్వాత నాకు గుర్తొచ్చి నా గ్రూప్లో నేను ఒక లెటర్ నోటి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానివల్ల తప్పు అయిపోయిందని చెప్పేసి నేను చెప్పాను. చెప్తే మిమ్మల్ని ఎమ్మెల్యే గారు తీసుకెళ్తున్నారని చెప్పేసి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ ఆపారు, ఇక్కడ ఆపారు, మొత్తంగా అలాగ శివాలయం దగ్గర రోడ్డు పక్కన మన కొత్తూరు వెళ్ళే రోడ్లో పొలంలోకి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ 1188 కారు ఒకటి షిఫ్ట్లో, అందులోంచి ఎవడో ఒక బక్కగా ఉన్నాడు, కేకే అంటాడు పేరు, రాడు తీసి నన్ను పైన చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దాంతోపాటు గన్ తీసి కాల్ చేస్తా, నీ ఇంటి టూరు 20 మంది మనుషులు ఉన్నారు, నా మనుషులు 20 మంది కూడా కుటుంబాన్ని మొత్తం చంపేస్తారు అని చెప్పేసి అతను నన్ను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓపికగా తిరుగుతున్నాను, ఏం చేస్తారని చెప్పి తిరుగుతున్నాను. చివరికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎలాగో మనం ప్రొటెక్షన్లోకి వచ్చాను కదా అని చెప్పి నేనే డైరెక్ట్గా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి పొలంలో రాడ్డు తీసుకుని విపరీతమైన దెబ్బలు కొట్టడం జరిగింది. ఇంకొక కుర్రాడు ఉన్నాడు, లోపలే ఉన్నాడు, ఆవిడతోనే ఉన్నాడు. అతను అయితే కాలుతో తంటం, చాలా దారుణమైన నన్ను చంపేసే ప్రయత్నమే. నేను దండం పెట్టి నా కుటుంబానికి నేను ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకొకసారి కనుక ఎమ్మెల్యే గారు నీకు ఏం కావాలన్నా ఎమ్మెల్యే గారు వచ్చి కాళ్ళు పట్టుకుంటే చేస్తాము అని చెప్పేసి చాలా దారుణంగా కొట్టడం, రాడ్లు ఇవన్నీ దెబ్బలే. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవితో మాట్లాడి తెలుసుకుందాం. రవి, అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య గొడవ? ఏ ఇష్యూతో స్టార్ట్ అయింది? ఇప్పుడు ఏ రకంగా డీల్ చేయబోతోంది జనసేన ఇద్దరి మధ్య గొడవని? అంటే యాక్చువల్గా ఇది చాలా వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి, వ్యక్తిగతమైన సమస్య. ఇది పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సంబంధించి కుటుంబానికి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు, వీటిని సెటిల్ చేసుకోవాలని అధిష్టానం కూడా చెప్పింది. ఆ సెటిల్మెంట్ కు సంబంధించినటువంటి ఒక అంగీకార పత్రాన్ని, అవగాహన పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ మొత్తం వివాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఏపూరి సతీష్ అన్న వ్యక్తి గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఈ పోస్ట్ పెట్టారో, ఆ పోస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చిర్రి జ్యోతి ఎమ్మెల్యే భార్య ఆయన ఇంటికి వెళ్ళటం, అదేవిధంగా అక్కడ గొడవ జరగటం, ఘర్షణకు దారి తీయడం
దారి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కూడా ఒకరిపైన ఒకళ్ళు చిరి జ్యోతి, అదేవిధంగా ఏపూరి సతీష్ కూడా ఒకరిపైన ఒకరు కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇది పూర్తిగా తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, మా భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారం. దీనిపైన మీ ఇలాంటి విషయాలను ఎవరన్నా బహిరంగపరుస్తారా? ఇట్లాంటి విషయాల పట్ల మేము చాలా మానసికంగా ఆవేదన చెందుతున్నాం అంటూ చిరి జ్యోతి కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. అదే సందర్భంలో జనసేన కార్యకర్తకు సంబంధించి జనసేన అక్కడ పోలవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరి బాలరాజు ఉన్నారు. అయితే ఒక వర్గం మరో వర్గం ఇటీవల కాలంలో మనం చూసాం, పోలవరం నియోజకవర్గం సంబంధించి చిరి బాలరాజు సంచలన కామెంట్ చేశారు. రాజకీయాల్లో మీదట దొరతనం లేకుండా చేస్తాం, పెత్తందారీ తరాన్ని కూడా ఇక్కడ ఎదుర్కొంటానంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే ఈ రకమైనటువంటి పోస్టులు కావచ్చు, లేకపోతే ఈ రకమైనటువంటి దాడులు కావచ్చు జరుగుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే చిరి బాలరాజు వర్గం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ జనసేన కార్యకర్త సతీష్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన కార్యకర్తలు కూడా ఆయనకు మద్దతుగా కూడా స్టేషన్ ఎదురు కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన ఫిర్యాదులపైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి, ఇది రాజకీయంగా అయితే పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇరు వర్గాలకు సంబంధించి రెండు గ్రూపులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఒక వివాదం అటు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి. మరోవైపున పార్టీకి సంబంధించినటువంటి పరువు ప్రతిష్ట, అంటే ఈ రెండు గ్రూపులకు సంబంధించినటువంటి ఏదైతే చేస్తున్నారో విమర్శలు, ఇవన్నీ కూడా పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాయైతే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవి. వాళ్ళ ఎమ్మెల్యే గారు పిఏ ప్రసన్న ఉన్నాడు, అతనితో పాటు